Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. And we, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course. And the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content. And the link is provided in the description box below. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి 15 to 17 ఏజ్ గ్రూప్ టు గెట్ కోవాక్సిన్ ఫ్రమ్ Jan 3rd. సో Jan 3rd నుంచి 15 to 17 మధ్య ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి కోవాక్సిన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఇది రీసెంట్ గా గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగిందమ్మా. సో గవర్నమెంట్ ఎందుకు సో ఇప్పటి వరకు కూడా బిలో 18 years వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ అనేది సో మళ్ళీ థర్డ్ వేవ్ కింద ఎమర్జ్ అవుతుందేమో, సో సీరియస్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయేమో అని చెప్పేసి భయపడుతూ సో దీని గురించి చాలా అనాలిసిస్ అనేది చేయడం జరిగింది. సో అనాలిసిస్ చేసి సో ప్రెసెంట్ ఎక్స్పర్ట్స్ యొక్క వ్యూస్ మైండ్ లో పెట్టుకొని బిలో 18 years అయిన 15 to 17 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేద్దామన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ముందుకు రావడం అనేది జరిగిందమ్మా. సో కంప్లీట్ గా దీని గురించి మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ విత్ అనాలిసిస్ అనేది చూద్దాం. సి హియర్, ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఒమిక్రాన్ రీసెంట్ గా ఇది థర్డ్ వేవ్ కి కారణం అవ్వబోతుందా. ఓకే, మళ్ళీ దీని కోవిడ్ అనేది సీరియస్ ఇంప్లికేషన్స్ అనేవి ఆల్ ఓవర్ గ్లోబల్ గా క్రియేట్ చేస్తుందా అని చాలా మందికి భయం స్టార్ట్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇది సౌత్ ఆఫ్రికాలో ఈ వేరియంట్ ని కనుక్కోవడం జరిగింది. సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఏంటంటే మోర్ దెన్ 100 కంట్రీస్ లో ఈ వేరియంట్ అనేది ఆల్మోస్ట్ స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఎక్కువగా దీనికోసం భయపడడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కింద వాళ్ళు డిసిగ్నేట్ చేశారు. సో ఆల్రెడీ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏంటో నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇన్ మై ప్రీవియస్ వీడియోస్. ఓకే, సి హియర్, అయితే ఇది ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ వేవ్ అన్నిటికన్నా ఇండియాలో ఏంటంటే చాలా డిజాస్టర్స్ అనేది క్రియేట్ చేస్తుందని చెప్పుకోవాలి. ఓకే, సో డెల్టా వేరియంట్ సో అది చూసిన ఏంటంటే మళ్ళీ అలాంటి రిపరికేషన్స్ అలాంటి ఇంప్లికేషన్స్ అనేది మళ్ళీ ఫేస్ చేయకూడదు. సో దీన్ని ఈసారి చాలా ఎఫెక్టివ్ గా దీన్ని కంబాట్ చేయాలి. సో దానికి సంబంధించిన మెజర్స్ అనేవి ముందుగానే ఇనిషియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో సో ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ ని ఇంటెన్సిఫై చేయడం, సో బిలో 18 years వాళ్ళకి ఏంటంటే వ్యాక్సినేషన్స్ ప్రొవైడ్ చేద్దామని చెప్పేసి ముందుకు రావడం, సో ఇలా డిఫరెంట్ మెజర్స్ అనేది ముందుకు తీసుకొస్తుంది. ఓకే, సో ఎందుకు ఇంత భయపడుతుంది? బికాస్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఒమిక్రాన్ హైలీ ట్రాన్స్మిసిబుల్. ఇప్పుడు మొన్న సెకండ్ వేవ్ ఇండియాలో సెకండ్ వేవ్ ఎమర్జ్ అయింది కదమ్మా డ్యూ టు డెల్టా వేరియంట్. ఆ వేరియంట్ కన్నా 3 times ఎక్కువగా హైలీ ట్రాన్స్మిసిబుల్ అంట. ఒక డెల్టా వేరియంట్ ఒక పర్సన్ కి ట్రాన్స్మిసిబుల్ చేస్తే ఓకే ట్రాన్స్మిట్ చేస్తే సో ఇప్పుడు ఈ వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఏంటమ్మా ఆల్మోస్ట్ 3% కి ఈజీగా ట్రాన్స్మిట్ చేసేసేయగలదు. సో ట్రాన్స్మిసిబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉన్న వేరియంట్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఇట్ కెన్ బ్రేక్ త్రూ వ్యాక్సిన్ అండ్ నేచురల్ ఇమ్యూనిటీ. మనకి ఆల్రెడీ నేచురల్ ఇమ్యూనిటీ ఉంది. సో మళ్ళీ దీనికోసం ఆల్రెడీ 2 doses ఆఫ్ వ్యాక్సిన్ అనేది మనం వేసుకోవడం జరిగింది. అయితే ఈ వేరియంట్ అనేది మనం ఏ అయితే ఇమ్యూన్ ఎక్వైర్ చేసుకున్నామో ఓకే దీని ద్వారా మనం ఎక్వైర్ చేసుకున్నాం త్రూ వ్యాక్సినేషన్. 2 doses ఆఫ్ వ్యాక్సినేషన్ ద్వారాగా మనం ఈ యొక్క వేరియంట్ ని ఈ యొక్క వైరస్ ని కాంబాట్ చేయడానికి మనం ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సో మనం వ్యాక్సినేషన్ ద్వారా డెవలప్ చేసుకున్న ఇమ్యూనిటీని కూడా బ్రేక్ చేసే క్యాపబిలిటీ అనేది ఈ ఒమిక్రాన్ వేరియంట్ కి ఉందంట. మోర్ ఓవర్ ఆల్రెడీ నేచురల్ ఇమ్యూనిటీని బ్రేక్ చేసే క్యాపబిలిటీ ఆల్మోస్ట్ కోవిడ్-19 వేరియంట్స్ అన్నిటికీ ఉన్నాయి. దానితో పాటు మనం ఏ ఇమ్యూనిటీ అయితే డెవలప్ చేసుకున్నామో త్రూ వ్యాక్సినేషన్ ద్వారా దాన్ని కూడా బ్రేక్ చేసే క్యాపబిలిటీ అనేది ఒమిక్రాన్ ఉంది. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం. సో ఫస్ట్ థింగ్ ఏంటమ్మా చాలా ఎక్కువగా ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సెకండ్ థింగ్ ఇట్ కెన్ బ్రేక్ ద ఇమ్యూనిటీ విచ్ వాస్ డెవలప్డ్ డ్యూ టు వ్యాక్సినేషన్. సో దానికోసం అని చెప్పేసి ఎక్కువగా భయం అనేది చెందుతున్నారు ఆల్ ఓవర్ గ్లోబ్. అయితే ఈవెన్ దో ఇంత ప్రాబ్లమెటిక్ అయినా సో పీపుల్ అనే వాళ్ళు దీన్ని అంత సీరియస్ థ్రెట్ కింద చూడట్లేదు. దే ఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్.
ఎందుకు పీపుల్ అనేవాళ్ళు దీన్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు అంటే, సో మేజర్‌గా ఏంటి న్యూస్‌లో గాని, లేకపోతే మీడియాలో గాని ఎక్కువగా ప్రొపగండా ఏమని జరుగుతుంది? జనరల్‌గా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే వేరియంట్ ఏది కూడా అంత సివియర్ కాజెస్ అనేది కాజ్ చెయ్యలేదు. సో దట్ టూ ఒమిక్రాన్ వేరియంట్ వచ్చినా ఏం పర్వాలేదు. ఓకే. బికాజ్ ఇట్ కాజెస్ వెరీ లెస్ సివియర్ డ్యామేజెస్. అంటే లెస్ సివియారిటీ ఉంది. ఓకే. డెత్ వరకు తీసుకువెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉండకపోవచ్చు. సింప్టమ్స్ అనేవి చాలా మైల్డ్‌గా ఉంటున్నాయి. అండ్ మోర్ ఓవర్ సివియారిటీ లెవెల్స్ కూడా అంత ఎక్కువగా ఏమీ ఉండట్లేదు. సో, నామినల్ గానే ఉంటున్నాయి. అంత ఆహ్, థ్రెట్ అనేది పోజ్ చేసే వేరియంట్ ఏం కాదు అని చెప్పేసి అన్న ఫీలింగ్ అనేది ప్రజల్లోకొచ్చింది. ఎందుకొచ్చిందంటే దానికి సింప్టమ్స్ ఏం కనిపించట్లేదు. సివియారిటీ లెవెల్స్ కూడా అంతగా ఎక్కువ లేదు. సో, జనరల్‌గా ఏంటి మనకి ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంటే సివియారిటీ లెవెల్స్ అంత ఎక్కువగా ఉండదని చెప్పేసి ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో, ఎప్పుడైతే అది ఆ యొక్క ఫ్యాక్ట్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయిందో, సో, ఎక్కువగా ట్రాన్స్‌మిట్ అయిపోతుంది కాబట్టి సివియారిటీ లెవెల్స్ ఉండదు అన్న ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా సో, నార్మల్‌గానే వాళ్ళొక గ్రాంటెడ్ కింద ఒమిక్రాన్ ఏంటంటే అంత పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ గవర్నమెంట్ అనేది దీనికి ఎక్కువగా వరీ అవుతుంది. పీపుల్ పట్టించుకోకపోయినా గవర్నమెంట్ ఎందుకు వరీ అవుతుందంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈవెన్ దో ఇది అంత సివియర్ లెవెల్స్ కాజ్ చెయ్యలేనప్పటికీ కూడా, ఇది ఒక మన యొక్క హెల్త్ సిస్టమ్‌ని పారలైజ్ చేసేస్తుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం దీన్ని అంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయవలసిన నెసెసిటీ కూడా కాదు. సో, మనం ప్రాక్టికల్‌గా చూసాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్‌కి మాత్రమే అక్కడ బెడ్స్ ఉన్నాయి. ఓకే. సో, సివియారిటీ లెవెల్స్ కాజ్ చేయనప్పటికీ ఏంటి ఒకేసారికి అందరికి స్ప్రెడ్ అయినప్పుడు, సో, అందరికి మైల్డ్‌గా దీనివల్ల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. దానివల్ల ఒకేసారి ఒక 2000 మెంబర్స్ హాస్పిటల్ మీద పడిపోతే, సో, మనం ఆ డిజాస్టర్స్ అనేవి చూసాం. ఓకే. ఆక్సిజన్ సిలిండర్ సప్లై లేకపోవడం, ఓకే. మోరోవర్ బెడ్స్ లేకపోవడం. సో, ఇలాగా కంప్లీట్‌గా మన యొక్క హెల్త్ కేర్ సిస్టమ్‌లో ఉన్న వీక్‌నెస్ మొత్తం కంప్లీట్‌గా ఎక్స్‌పోజ్ చేసేసింది ఈ యొక్క కోవిడ్-19. సో, మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ వస్తుందేమో. ఓకే. ఈవెన్ థో సివియారిటీ లెవెల్ కాజ్ చేయలేనప్పటికీ, సో, 100 పర్సన్స్‌లో మేబీ సివియర్ కాజ్ ఉండకపోవచ్చు. బట్ ఓల్డ్ పర్సన్స్‌కి వాళ్ళకి సివియారిటీ లెవెల్స్ వాళ్ళకి ఆల్రెడీ ఓకే. కోమార్బిడిటీస్ అంటారు. ఎప్పుడో పూర్వం నుంచి వచ్చిన కొన్ని ఆల్రెడీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దానికి ఇది ఒకటి అసోసియేట్ అయినప్పుడు ఇంకా సివియారిటీ లెవెల్ అనేది పెరిగిపోతుంది. ఓకే. సివియారిటీ లెవెల్ అనేది పెరిగిపోతుంది. సో, దానివల్ల సారీ మా. ఓకే. సో, దానివల్ల ఒకేసారి హాస్పిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద పడిపోయినప్పుడు, మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్ ఏమైనా కాజ్ అవుతుందేమో అన్న భయం అనేది గవర్నమెంట్‌కి మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే. అయితే ఇంకొకటి సీ హియర్. ఇప్పుడు వరకు ఏ బేసిస్ మీద చెప్తున్నారు అది అంత సివియర్ లెవెల్స్ అనేది కాజ్ చేయదు. సివియారిటీ అనేది అంత ఎక్కువగా కాజ్ చేయదు అని చెప్పేసి ఏ బేసిస్ మీద చెప్తున్నారు? ఆల్రెడీ ఈ వేరియంట్ యూకేలోని, యూఎస్‌లోని, ఓకే. డెన్మార్క్‌లోని బ్రెజిల్‌లోని. సో, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీలో అది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. వాళ్ళ రిపోర్ట్స్ బేస్ చేసుకొని అంత సివియారిటీ లెవెల్స్ అవి ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ దీనికి ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారంటే, ఓకే. వాళ్ళు స్టడీస్ అనేవి చేశారు బానే ఉంది. బట్ ఆ స్టడీస్ అనేవి కూడా వాళ్ళు దేని మీద చూపిస్తున్నారు? యంగ్ పాపులేషన్ మీద స్టడీస్ అనేవి చూపిస్తున్నారు. జనరల్‌గా వెన్ కంపేర్డ్ టు ఓల్డ్ పాపులేషన్ ఓకే. యంగ్ పాపులేషన్‌కేంటంటే కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది బానే ఉంటుంది. ఓకే. దే కెన్ ఏబుల్ టు వాళ్ళు కంబాట్ చేసుకునే క్యాపబిలిటీ అనేది ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది. సో, ఇప్పుడు ఆ వేరియంట్స్ అనేవి ఎక్కువగా ఆహ్, స్ప్రెడ్ అయ్యిందే ఎక్కువగా యంగ్ పాపులేషన్‌లోనే. సో, యంగ్ పాపులేషన్‌లో ఎక్కువగా సివియారిటీ లెవెల్స్ లేవని చెప్పేసి మీరు లెస్ సివియారిటీ అని చెప్పేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా అదే స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ షో మీ ద రిజల్ట్స్ ఆఫ్ ద లెవెల్స్ ఆఫ్ సివియారిటీ ఇన్ ఓల్డ్ పాపులేషన్. ఓకే. సో, ఓల్డ్ పాపులేషన్‌లో ఆ సివియారిటీ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అని చెప్పేసి రిపోర్ట్ అనేది ఇప్పటి వరకు ఎక్కడ పబ్లిష్ చేయలేదు. సో, స్టిల్ వి డోంట్ నో అది ఓల్డ్ పాపులేషన్ ఓకే. ఓల్డ్ ఏజ్ పాపులేషన్ మీద ఎటువంటి ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి మనకి ఇప్పటి వరకు రిపోర్ట్స్ అనేవి లేవు. సో, దీని గురించి స్టిల్ వి హావ్ టు డీల్ విత్ కాంప్రిహెన్సివ్ స్టడీ. ఒక కాంప్రిహెన్సివ్ స్టడీ అనేది ఇంకా చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. సో, ఏ పాపులేషన్ మీద ఎటువంటి సివియారిటీ లెవెల్స్ అనేది చూపిస్తుందనేది ఇంకా కంప్లీట్‌గా ఒక రిపోర్ట్ అనేది లేకుండా మనం ఎలా గ్రాంటెడ్‌గా తీసేసుకుంటాం. ఓకే. ఇది సివియారిటీ లెవెల్ ఎక్కువగా ఉంటదని పాపులేషన్ ఎలా గ్రాంటెడ్‌గా తీసేసుకోగలుగుతున్నారు అన్న క్వెషన్ ఏంటంటే ఎక్స్‌పర్ట్స్ రైజ్ చేయడం జరిగింది. ఓకే. సో, ఆఫ్‌కోర్స్ సివియారిటీ లెవెల్ తక్కువగానే ఉంది. బట్ అది ఎలా చూపిస్తున్నారు? ఆ రిపోర్ట్స్ అన్ని యంగ్ పాపులేషన్ మీద కండక్ట్ చేసిన రిపోర్ట్స్ అనేవి చూపిస్తున్నారు. బట్ ఓల్డ్ పాపులేషన్ మీద దాని ఇంపాక్ట్ ఎలా ఉందన్న రిపోర్ట్స్ మాత్రం ఇప్పటి వరకు పబ్లిష్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ దాని మీద ఇంకా కాంప్రిహెన్సివ్ స్టడీస్ అనేవి జరగలేదు.
జరిగిన తర్వాత దెన్ వీ కెన్ అనలైజ్ అది ఏ లెవెల్ ఆఫ్ సివియారిటీ అనేది కాస్ట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ పాపులేషన్ మీద కాస్ట్ చేస్తుంది అనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుందని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. ఓకేమా? అయితే సో ఇండియాలో ఆల్రెడీ ఫస్ట్ డోస్ అనేది 90% వరకు ఏంటంటే ఫస్ట్ డోస్ కంప్లీట్ చేసేసారు వ్యాక్సినేషన్. సెకండ్ డోస్ ఆల్మోస్ట్ 61%. అంటే 100 మెంబర్స్‌లో ఫస్ట్ డోస్ 90 మెంబర్స్‌కి ఏంటంటే 90 మెంబర్స్ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవడం జరిగింది. 61 మెంబర్స్ బోత్ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఓకే. అయితే సీ హియర్ స్కాట్లాండ్ అండ్ బ్రెజిల్ వాళ్ళు అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే. సో ఈ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళ మీద ఒమిక్రాన్ వేరియంట్ యొక్క ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి వీళ్ళు కొన్ని స్టడీస్ చేయడం జరిగింది. సో దానిలో మనకి తెలిసిందేంటంటే సో ఎప్పుడైతే ఈవెన్ దో వ్యాక్సినేషన్ అనేది తీసుకున్నప్పటికీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ కొన్ని నెలల తర్వాత ఈ వ్యాక్సినేషన్ ద్వారా మనకొచ్చిన ఇమ్యూనిటీ అనేది పడిపోతుందంట. ఓకే. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాక్సినేషన్ తీసుకున్న ఫస్ట్ మంత్ ఎలా ఉంటుంది? చాలా ఎఫెక్టివ్‌గా కాంబాట్ చేస్తుంది. బట్ ఆఫ్టర్ ఒక 10 మంత్స్ సేమ్ ఎఫెక్టివ్‌నెస్‌తో కాంబాట్ చేయలేకపోతుంది. దాని యొక్క ఎఫిషియన్సీ అనేది పడిపోతుంది. ఓకే. ఇంకా 2 ఇయర్స్, 1 ఇయర్ అంటే ఇంకా వ్యాక్సినేషన్ ఏయించుకున్నా పెద్దగా యూజ్ లేకుండా ఉండడం అనేది జరుగుతుంది. అంటే దాని యొక్క ఎఫిషియన్సీ, ఇమ్యూనిటీ అనేది పడిపోతుంది. ఓకే. దాని యొక్క ఎఫిషియన్సీ పడిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. సీ హియర్. సో మనం 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ తీసుకున్నప్పటికీ లాంగ్ రన్‌లో ఏంటంటే ఆ ఇమ్యూనిటీ అనేది పని చెయ్యట్లేదు. అది కొంత టైం వరకు మాత్రమే ఆ ఇమ్యూనిటీ అనేది మనకి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఇమ్యూనిటీ ఉండటం లేదు. అది వానిష్ అయిపోతుంది ఆ ఇమ్యూనిటీ. మళ్ళీ మనం కాంబాట్ చేయాలంటే ఏ బూస్టర్ డోసో లేకపోతే ఎక్స్‌ట్రాగా ఏ ప్రికాషన్ డోసో తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉందని చెప్పేసి స్కాట్లాండ్ అండ్ బ్రెజిల్ స్టడీస్ చెప్పడం జరిగింది. సో అందుకని వాళ్ళు అక్కడ మళ్ళీ బూస్టర్ డోసెస్ అనేవి ఇంట్రొడ్యూస్ చేశారు ఇన్ ఆర్డర్ టు ఓవర్‌కమ్ అగైన్స్ట్ దిస్ ఒమిక్రాన్ వేరియంట్. ఓకేనమ్మా. చాలా చాలా వాలిడ్ పాయింట్. 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పటికీ కూడా సో మన యొక్క ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు వేసుకున్న 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ మనకి ఇవ్వట్లేదు. ఓన్లీ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే. ఒక మాక్సిమం 9 మంత్స్. సో ఆ తర్వాత నుంచి ఏంటంటే మనకి ఆ ప్రొటెక్షన్ అనేది ఉండట్లేదు. సో దానివల్ల మనం ఇంకొక బూస్టర్ డోస్ అనేది వేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. ఓకే అమ్మా. సీ హియర్. సో దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ టు ఎస్టాబ్లిష్ ప్రికాషన్ డోస్ గాని లేకపోతే ఐ మీన్ బూస్టర్ డోస్‌నే ప్రికాషన్ డోస్ అంటారు. సో ప్రికాషన్ డోస్ ఆర్ బూస్టర్ డోస్‌ని తీసుకోవాల్సిన నెసెసిటీ అయితే చాలా చాలా ఉంది. సో ప్రెజెంట్ ఇండియా ముందున్న ఛాలెంజ్ ఏంటంటే సో ఫస్ట్ డోస్ అనేది 90% కంప్లీట్ అయింది. సో ఇట్ హాస్ టు అటైన్ 100% అండ్ సెకండ్ డోస్ 61%కే ఉంది. సో మిగతా 39%కి అచీవ్ చేయాలి. మోర్ ఓవర్ ఈ 100% పాపులేషన్‌కి బూస్టర్ డోస్ ఖచ్చితంగా ఇవ్వవలసిన నెసెసిటీ అయితే ఉంది. వై? ఎందుకంటే దీని యొక్క ఇమ్యూనిటీ పవర్ అనేది ఈ వ్యాక్సినేషన్ ద్వారా మనకి అచీవ్ చేసుకున్న ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది సో గ్రాడ్యుయల్‌గా పోతుంది కాబట్టి. ఓకే అమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకని గవర్నమెంట్ వాంట్ టు. సో ఈ స్టడీస్ అన్ని కూడా అనలైజ్ చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే లేదు. సో మనం మళ్ళీ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో సో మళ్ళీ ఏం చేసింది బూస్టర్ డోస్‌ని లైక్ ప్రికాషన్ డోస్‌ని ఖచ్చితంగా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి. అందరికీ కూడా బూస్టర్ డోస్ అనేది ఇవ్వాలి అని చెప్పేసన్న ఎయిమ్‌తోని మళ్ళీ దీనికి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది థర్డ్ టైమ్ ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకే. సో దీని గురించే ప్రెజెంట్ ఆర్టికల్ అనేది రావడం జరిగిందమ్మా. సో నాట్ జూన్, జాన్. ఓకే. సో జాన్ 10th నుంచి ఓకే. జాన్ 10th నుంచి హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి అండ్ మోర్ ఓవర్ 60 ఇయర్స్ ప్లస్ కోమార్బిడిటీస్ అంటే దీర్ఘకాలంగా వాళ్ళకి కొన్ని చాలా నామినల్‌గా చెప్పేస్తారు. సో బీపీ, షుగర్స్ వాళ్ళకి ఆల్రెడీ కొంత ఏజ్ అయిన తర్వాత వాళ్ళకొచ్చేస్తాయి. ఓకే. అంటే ఎంతో దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్న 60 ఇయర్స్ ప్లస్ ఓల్డ్ మెన్‌కి. సో వీళ్ళందరికీ కూడా జాన్ 3 నుంచి లైక్ జాన్ 10th నుంచి బూస్టర్ డోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బూస్టర్ డోస్ అనేది ఇస్తారు. ఇట్ ఈస్ ద న్యూ ఇనిషియేషన్ అండర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కింద
మళ్ళీ ఈ బూస్టర్ డోస్ ఇవ్వడం అనే ఇనిషియేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎవరెవరికి ఇస్తారమ్మా? హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ 60+ ఇయర్స్ ఉన్న ఏజ్ పీపుల్ కి, దట్ టు విత్ కోమార్బిడిటీస్ అంటే దీర్ఘకాలికంగా సమస్యలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వీళ్ళకి ఎందుకు ఇస్తారమ్మా? ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్. సో ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఇస్తారు? ఆల్రెడీ అందరికీ తెలిసిన ఫ్యాక్టే. సో ఎక్కువగా వల్నరబుల్ వీళ్ళే. ఎందుకంటే ఎక్కువ మంది పేషెంట్స్‌ని వీళ్ళు ట్రీట్ చేస్తారు కాబట్టి చాలా ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఇన్ ఆర్డర్ టు ట్రీట్ వాళ్ళకి ట్రీట్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి ఇమ్యూనిటీ అనేది ఉండాలి కాబట్టి, సో ఫస్ట్ వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ప్రిలిమ్స్‌కి రావాల్సిన స్టాండర్డ్ క్వెషన్, ఐ మీన్ ఇంపార్టెంట్ క్వెషన్స్ హియర్. బూస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను కోవిషీల్డ్ వేయించుకున్నాను. ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్. ఇప్పుడు నేను బూస్టర్ డోస్ ఏంటి? కోవిషీల్డే వేయించుకుంటే మంచిదా? కోవాక్సిన్ వేయించుకోవాలా? లేకపోతే స్పుట్నిక్ వేయించుకోవాలా? ఏది వేయించుకోవాలమ్మా? స్టడీస్ ఏం చెప్తున్నాయంట? సీ హియర్. ఫర్ సేమ్ వ్యాక్సినేషన్ అంటే కోవిషీల్డ్‌కి మళ్ళీ కోవిషీల్డ్ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ నేను కోవిషీల్డే వేయించుకున్నప్పుడు, నా యొక్క బూస్టర్ డోసు మళ్ళీ కోవిషీల్డ్ వేయించుకునే దానికన్నా, నేను 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ కోవిషీల్డ్ వేయించుకొని బూస్టర్ డోస్ కోవిషీల్డ్ కాకుండా ఏ కోవాక్సినో, ఏ స్పుట్నికో వేయించుకుంటే నాకు ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్‌నెస్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అంట. అంటే మనం 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఏమి ఎంచుకున్నామో దానికి అది కాకుండా బూస్టర్ డోస్ వేరే వ్యాక్సిన్ అనేది వేయించుకున్నప్పుడు, అంటే కోవిషీల్డ్ వేయించుకుంటే బూస్టర్ డోస్ ఏది లైక్ కోవిషీల్డా లేకపోతే స్పుట్నికా. సో, అలా వేయించుకుంటే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందంట. వెన్ కంపేర్ టు సేమ్ అంటే 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఏమించుకున్నామో, బూస్టర్ డోస్ కూడా అదే వేయించుకున్న దానికన్నా కంపేర్ చేస్తే ఇలా చేస్తే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇది వాళ్ళు నామినల్‌గా ఏం చెప్పలేదన్నమాట. రీసెర్చ్ చేసే చెప్పడం అనేది జరిగింది. సో, వాళ్ళు ఫారెనే కాదు. ఈవెన్ మన ఇండియాలో దీనికి వ్యాక్సిన్‌కి సంబంధించి నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్. సో, వీళ్ళు కూడా ఏంటంటే ఆ రిపోర్ట్ పబ్లిష్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఎక్కువగా ఉన్న వ్యాక్సిన్స్ ఏంటేంటమ్మా మనం తీసుకున్నది ఎక్కువగా కోవిషీల్డ్, కోవాక్సిన్. చాలా తక్కువ డోసెస్ స్పుట్నిక్ అనేది వేయడం జరిగింది. ఓకే. అయితే ఏ వ్యాక్సిన్ కంబైన్ చేస్తే ఎఫెక్టివ్‌నెస్ ఉన్నాడని ఇంకా దీని మీద రిసర్చ్ జరుగుతుంది. అంటే కోవిషీల్డ్‌కి కోవాక్సిన్ వేస్తే కరెక్టా? స్పుట్నిక్ వేస్తే కరెక్టా? లేకపోతే ఇంకా వేరైనా వేస్తే కరెక్టా అని చెప్పేసి ఇంకా దీని మీద ఈ కాంబినేషన్ అంటే ఈ కాంబినేషన్ మాత్రం ఇంకా కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే డిఫరెంట్ 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్‌కి, బూస్టర్ డోస్‌కి డిఫరెన్స్ ఉండాలని చెప్పారు తప్ప, దేనికి మధ్య కాంబినేషన్ కరెక్ట్‌గా అచీవ్ చేయాలి అనేది మాత్రం ఇంకా రీసెర్చ్ జరుగుతూ అయితే ఉంది. ఓకే. సో, ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి? బూస్టర్ డోస్ ఇస్తానని చెప్పేసి అంది. ఎవరికి? ఈ హెల్త్ కేర్ వర్కర్స్‌కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి 60 ఇయర్స్ ప్లస్ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్‌కి. అయితే వాళ్ళకి సేమే ఇస్తుందా? అంటే ఇప్పటి వరకు వాళ్ళు వేయించుకున్న అంటే ఫస్ట్ 2 డోసెస్ వేయించుకున్న సేమ్ వ్యాక్సిన్ ఇస్తుందా? లేకపోతే వేరే వ్యాక్సిన్ ఇస్తుందా అనేది దాని మీద క్లారిటీ మాత్రం ప్రెజెంట్ మనకి ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదు. ఓకేమా? దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పొటెన్షియల్ ప్రిలిమ్స్ క్వెషన్. ఓకే. ఎఫెక్టివ్‌నెస్ పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. ఇమ్యూనిటీ పవర్ అనేది రెడ్యూస్ అవుతుంది గ్రాడ్యువల్‌గా. ఓకే. నెక్స్ట్ సీ హియర్. అయితే అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అసలేంటి? 15-17 ఏజ్ గ్రూప్ వాళ్ళకి. ఇది ఓకే. నెక్స్ట్ ఇక్కడ 15-17 ఏజ్ గ్రూప్ ఉన్న చెప్పాను కదమ్మా బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అసలు వ్యాక్సినేషన్ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా? సో, ఇస్తే ఇలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో, దీని మీద ఇప్పటి వరకు చాలా రీసెర్చ్ అనేది చేశారు. సో, ఫైనల్‌గా ఏంటంటే 15-17 మధ్య ఏజ్ ఉన్న వాళ్ళకి ఓకే. జూన్ 3 నుంచి వ్యాక్సినేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేయడం జరిగిందమ్మా. ఓకే. సో, వీళ్ళకి ఏంటేస్తారంట పర్టిక్యులర్‌గా కోవాక్సిన్ డోసెసే ఇవ్వటం అనేది జరుగుతుంది అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. ఓన్లీ కోవాక్సిన్ డోసెస్ అనేది మాత్రమే వీళ్ళకి అప్లై చేస్తారు. ఓకే. ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కూడా అవైలబిలిటీ ఉంది. సో, బిలో 18 ఇయర్స్ ఉన్న ఏజ్ గ్రూప్ దట్ టు పర్టిక్యులర్‌గా 15-17 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి నాట్ జూన్ 3 సారీ మా. ఇట్స్ జాన్ 3 ఓకే. సో, జాన్ 3 నుంచి
వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దట్ టు ఏంటి ఇస్తారంటే ఓన్లీ కోవాక్సిన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దట్ ఈస్ ద న్యూస్. యాక్చువల్ గా న్యూస్ లోకి అదే రావడం జరిగింది. సీ హియర్ 15 to 17 ఏజ్ గ్రూప్ టు గెట్ కోవాక్సిన్ ఫ్రమ్ Jan 3rd నుంచి వాళ్ళకి కోవాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 15 to 17 ఏజ్ గ్రూప్ వాళ్ళకి Jan 3rd నుంచి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ Jan 10th నుంచి హెల్త్ కేర్ వర్కర్స్ కి వాళ్ళకి బూస్టర్ డోస్, హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మోర్ దాన్ 60 years ప్లస్ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ కి ఏంటంటే Jan 3rd నుంచి వాళ్ళకి బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిన 2 అప్డేట్స్ చెప్తానమ్మా. ఓకే. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిరోజు చెప్పుకోలేము కాబట్టి ఆ టాపిక్ అనేది వచ్చినప్పుడు దానికి రిలవెన్సీగా ఉన్న అప్డేట్స్ అన్ని కూడా నేను కంబైన్ చేసేసి ఒకే వీడియోలో ఎప్పుడు చెప్పేస్తాను. ఓకే. సో ఈ రోజు నేను ఈ టాపిక్ చెప్పాను కాబట్టి మళ్ళీ ఎవ్రీడే టాపిక్ నేను చెప్పలేను కాబట్టి అప్డేట్స్ ఆ టాపిక్ రిలవెన్స్ వచ్చినప్పుడు ఓకే దానికి పొటెన్షియల్ ఉంది సో అని చెప్పేసి ఇంకా అప్డేట్స్ అన్ని కలిపి నేను ఒకేసారి వీడియోలో చేయడం అనేది జరుగుతుంది. ఓకే. ఇన్ ఆర్డర్ టు సేవ్ అవర్ టైం. సో మనకి అనాలిసిస్ ఇంపార్టెంట్ అండ్ మోర్ ఓవర్ టైం కూడా ఇంపార్టెంట్. See here. Recent గా US authorized ఏజెన్సీ అయిన FDA, ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. సో వీళ్ళు రీసెంట్ గా మళ్ళీ ఒక 2 యాంటీవైరల్ డ్రగ్స్ అంటే ఈ COVID-19 కి సంబంధించి 2 యాంటీవైరల్ డ్రగ్స్ ఏంటంటే డెవలప్ చేయడం జరిగింది. మోరోవర్ అప్రూవ్ చేయడం జరిగింది. ఓకే. సో 2 డిఫరెంట్ కంపెనీస్ అనేవి డెవలప్ చేసుకున్నాయి. వాటికి అప్రూవల్ అనేది ఇవ్వటం జరిగింది. సో అందులో ఒకటి ఏంటమ్మా పాక్స్లోవిడ్. ఇవి ప్రిలిమ్స్ కి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మాల్నోపిరావిర్. ఈ పాక్స్లోవిడ్ అనేది ఎవరు తయారు చేశారమ్మా? ఫైజర్ అనే వాళ్ళు ఏంటంటే ఫైజర్ కంపెనీ ఆల్రెడీ అందరికీ తెలుసు కదా. సో వీళ్ళు పాక్స్లోవిడ్ అనే యాంటీవైరల్ డ్రగ్ ని మళ్ళీ న్యూ యాంటీవైరల్ డ్రగ్ ని వీళ్ళు కనిపెట్టడం జరిగింది, ఇన్వెంట్ చేయడం జరిగింది. ఓకే. అండ్ ఈ మాల్నోపిరావిర్ అనేది మర్క్ అండ్ రిచ్ బ్యాక్ బయోథెరప్యూటిక్స్ వీళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఫైజర్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ పాక్స్లోవిడ్ ఓకే అందులో వైరల్ కాంపోనెంట్ ఏంటుందంట? ఓకే, నిర్మాట్ రెల్వేర్ అనే వైరల్ కాంపోనెంట్ ఉందంట. ఓకే. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళిద్దరు 90% ఎఫికసీ అనేది ఉందంట. దేనికి? బోత్ ఈ 2 యాంటీవైరల్ డ్రగ్స్ కి పాక్స్లోవిడ్ అండ్ మాల్నోపిరావిర్. ఎఫికసీ అంటే తెలుసు కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 100 పీపుల్ కి వేస్తే అందులో 90% పీపుల్ అంటే 90 మెంబర్స్ కి ఏంటంటే అది పాజిటివ్ రిజల్ట్ అనేది చూపించినప్పుడు అది దాని ఎఫికసీ అని చెప్తాం. అంటే దాని యొక్క ఎఫిషియన్సీ ఆల్మోస్ట్ 90% మీద 90 పీపుల్ మీద పాజిటివ్ గా చూపిస్తుంది అని చెప్పేసి చెప్తాం, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే. అయితే ఈ ప్రెసెంట్ కొత్తగా డెవలప్ చేసిన ఈ 2 యాంటీవైరల్ డ్రగ్స్ కి కన్సర్న్స్ ఏంటంటే ఇమీడియట్ గా ఇచ్చేస్తారంటే సీ హియర్. ప్రాబ్లం ఏంటంటే జనరల్ గా మనం వ్యాక్సినేషన్ తీసుకున్నప్పుడు నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డయేరియా, నాసియా, వామిటింగ్ సో ఇవి వస్తాయని చెప్పేసి మనకు అందరికీ తెలుసు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే హెచ్ఐవి నుంచి ఎవరైతే బాధపడుతున్నారో, లివర్ అండ్ కిడ్నీ డిసీజెస్ నుంచి ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళకి గాని ఈ కొత్తగా ఆల్రెడీ అప్రూవల్ చేసిన వ్యాక్సిన్స్ అనేది ఇస్తే ఓకే వీళ్ళు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ కి సంబంధించి వీళ్ళు మెడిసిన్ అనేది యూజ్ చేస్తారు కదా, డ్రగ్స్ అనేది యూజ్ చేస్తారు కదా. ఇంకా ఈ డ్రగ్స్ అనేది పని చెయ్యమంట. ఒక్కసారి ఈ వ్యాక్సిన్స్ అనేవి తీసుకుంటే సో వీళ్ళకి వీటిని రెడ్యూస్ చేసుకోవడానికి ఓకే దీని నుంచి వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ డ్రగ్స్ యూజ్ చేస్తారు, మెడిసిన్ యూజ్ చేస్తారు. ఒక్కసారి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఆ మెడిసిన్స్ అనేవి ఇంకా వాళ్ళ బాడీ మీద ఇంపాక్ట్ అనేది చూపించడంట. సో అది మేజర్ ప్రాబ్లం. సో ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఓకే తీసుకోకూడదని తెలుస్తుంది. ఓకే అది ఉంది అని తెలియలేని వాళ్ళకి డయాగ్నోస్ చేసుకోలేని వాళ్ళకి లైక్ లివర్ డిసీజ్ ఉంది అని చెప్పేసి వాళ్ళకి డయాగ్నోస్ కాలేని వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళకి ఓకే యూజ్ చేయకూడదని చెప్పేసి అది వేస్తాం. బట్ తెలియలేని వాళ్ళకి ఇంకా డయాగ్నోస్ కాలేని వాళ్ళకి ఇది పొరపాటున గాని వేస్తే చాలా సివియర్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయని చెప్పేసి మేజర్ గా కన్సర్న్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. మీకు ప్రాబ్లం అయిందమ్మా? ఇప్పుడు వరకు డెవలప్ చేసిన వ్యాక్సిన్స్ ఏంటి? జస్ట్ నామినల్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ డయేరియా, నాసియా, వామిటింగ్. బట్ ఇప్పుడు ఈ రెండిట్లో ప్రాబ్లం ఏంటంటే
ఎవరైతే లివర్ డిసీజ్, కిడ్నీ డిసీజ్, హెచ్ఐవి డిసీజ్‌తో బాధపడుతున్నారో ఒకవేళ ఓకే. వాళ్ళకి తెలిస్తే మేము ఈ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఆ డ్రగ్‌ననేది తీసుకోరు. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు తెలుసుకోలేకపోతే, వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయట్లేదు. ఓకే. ఆ ప్రాబ్లమ్ వల్ల స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఫ్యూచర్‌లో ఒక 2, 3 ఇయర్స్ వ్యాక్సిన్ వేయించేసుకున్న 2, 3 ఇయర్స్ తర్వాత మెడిసిన్ స్టార్ట్ చేయాలంటే ఏ మెడిసిన్ కూడా వాళ్ళ బాడీ మీద పని చేయదంట. అది మేజర్ ప్రాబ్లమ్. సో, మేజర్ కన్సర్న్స్ ఏంటంటే దాని మీద రైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేమా? సో, అయితే సీ హియర్. నేను చెప్పాను కదమ్మా ఆల్రెడీ హెల్త్ కేర్ వర్కర్స్‌కి, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి 60 ఇయర్స్ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బూస్టర్ డోస్ ఇస్తారని చెప్పేసి. అయితే ఎప్పుడు ఇస్తారంట? సెకండ్ డోస్ అయిపోయిన ఆఫ్టర్ 9 మంత్స్. అంటే వాళ్ళు సెకండ్ డోస్ వేయించుకున్న తర్వాత 9 మంత్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే ఆల్‌మోస్ట్ 39 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి బూస్టర్ డోస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సెకండ్ డోస్ వేయించుకొని 9 మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి బూస్టర్ డోస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఓకేమా? అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో, మీకు క్లారిటీగా అర్థమైందనుకుంటున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఆర్టికల్. మిషనరీస్ ఆఫ్ చారిటీ డినైడ్ ఎఫ్‌సిఆర్‌ఏ నోడ్. మీకు ఆల్రెడీ గుర్తుందా? 10th నవంబర్. వాట్ ఈస్ మెంట్ బై ఎఫ్‌సిఆర్‌ఏ? ఆల్మోస్ట్ 25 మినిట్స్ వీడియో అనేది చేశా. కరెంట్ అఫైర్స్ పార్ట్‌లోనే. సో, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తాను జస్ట్ ఇంట్రడక్షన్ కోసం. బట్ ఇంకా డీటెయిల్‌గా అనాలిసిస్ కావాలంటే ఒకసారి ఆ వీడియో వెళ్లి చూడండమ్మా. సో, వాట్ ఈస్ మెంట్ బై ఎఫ్‌సిఆర్‌ఏ? ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఒకసారి బ్యాక్‌గ్రౌండ్ చూసేద్దామా? ఎఫ్‌సిఆర్‌ఏ అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఇండియాకి ఎవరైతే ఇండియాలో ఉన్న మెంబర్స్‌కి ఎవరైతే ఫారినర్స్ కంట్రిబ్యూట్ చేస్తున్నారో ఫండ్స్‌ని, ఆ ఫండ్స్‌ని రెగ్యులేట్ చేసే యాక్ట్. ఆ ఫండ్స్‌ని రెగ్యులేట్ చేసే యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారంట ఫస్ట్ టైం? 1976లో తీసుకొచ్చారు. 2010లో ఒకసారి అమెండ్మెంట్ చేశారు. రీసెంట్‌గా 2020లో లేటెస్ట్‌గా అమెండ్మెంట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. దాన్నే ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్ 2020 అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఓకే అమ్మా? ఆల్రెడీ చెప్పాను మీకు. డీటెయిల్‌గా అనాలిసిస్ అయితే చేశాను. ఎందుకు రెగ్యులేట్ చేయాలనుకుంటున్నారు? ఓకే. సో, మీకు సింపుల్ ఎగ్జాంపుల్ 2012ది రీసెంట్‌గా జరిగింది చెప్తున్నాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌జీఓ గ్రూప్స్ ఉన్నాయి. ఈ ఎన్‌జీఓ గ్రూప్స్‌కి ఏంటి జనరల్‌గా వీళ్ళకి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తారు. ఓకే. వీళ్ళు కొన్ని వెల్‌ఫేర్ ప్రొవిజన్స్ లైక్ వెల్‌ఫేర్ ఓరియెంటెడ్‌గా ప్రోగ్రామ్స్ అనేవి వీళ్ళు నడుపుతూ ఉంటారు కాబట్టి లైక్ ఎడ్యుకేషన్ గాని, హెల్త్ గాని సో, ఇటువంటి వాటికి అందుకని చెప్పేసి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ అనేవి వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, అయితే ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే 2012లో అయితే ఎవరు చేస్తున్నారు? కంట్రిబ్యూషన్స్ ఎవరు చేస్తున్నారు? ఓకే. ఎయిమ్‌తో చేస్తున్నారు? వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఈ ఎన్‌జీఓస్‌ని వాడుకొని సో, ఇక్కడ ఇల్లీగల్‌గా ఏమైనా డెవలప్ చేస్తున్నారా ఇండియాలోని? ఓకే. అని చెప్పేసి జనరల్‌గా థాట్ ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులేట్ చేయాలి. ఓకే. సో, ఫండ్స్‌ననేది రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్‌ని తీసుకురావడం జరిగింది. ఓకే. అయితే దీనికి అమెండ్మెంట్స్ మళ్ళీ రీసెంట్‌గా ఎందుకు తీసుకొచ్చారంటే 2012లో అంటే ఎటువంటి థ్రెట్స్ అనేవి పోజ్ అవుతాయో మీకు ఒక ఐడియా కోసం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందమ్మా ఆ టైంలో. ఓకే. సో, మీకు ఆల్రెడీ తమిళనాడులోనేంటంటే కుందాకులం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్. రష్యా ఏంటంటే తమిళనాడులో ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్‌ని దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. లైక్ అదే ఫండ్స్ పెడుతుంది, ఇన్వెస్ట్ చేస్తుంది అండ్ మోరోవర్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ కూడా అక్కడికి చేస్తుంది. ఓకే. ఎవరు చేస్తున్నారు? రష్యా. ఓకే. అయితే ఈ రష్యా ఇండియాతో ఎక్కువగా రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది. సో, తమిళనాడులో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతే ఇండియాకి, రష్యాకి మధ్య రిలేషన్స్ అనేవి ఇంకా స్ట్రెంథెన్ అయిపోతాయి. సో, ఎలాగైనా ఇండియాతో రష్యా రిలేషన్స్ అనేవి తగ్గించాలనే ఉద్దేశంతో యూఎస్‌కి సంబంధించిన ఒక యూఎస్ బేస్డ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే తమిళనాడులో ఉన్న ఎన్‌జీఓస్, తమిళనాడులో కొంత ఎన్‌జీఓ గ్రూప్స్ ఉంటాయి కదా! సో, వాళ్ళకి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం జరిగింది. ఓకే. ఎన్‌జీఓస్‌కి జనరల్‌గా ఫారెన్ కంట్రిబ్యూషన్స్ కూడా తీసుకుంటారు కాబట్టి, వాళ్ళకి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఏమని చెప్పారు? ఓకే. ఈ పవర్ ప్రాజెక్ట్‌ని ఆపాలి. ఖచ్చితంగా ఆపాలి. అలా ఆపటానికి మీరు ప్రొటెస్ట్ చేయండి. జనాల్ని రెచ్చగొట్టి అల్లర్లు రేకెత్తించండి. ప్రాజెక్ట్‌ని ఎలాగైనా ఆపించండి అని చెప్పేసి వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి ఫండ్స్ ఇచ్చి మరి ఈ ప్రాజెక్ట్ ఆపే విధంగా చాలా
రియోట్స్ అండ్ కేఓస్, చాలా అల్లర్లు అయితే గందరగోళాలు అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఓకే అమ్మా. సో అక్కడ లోకల్స్ ఏంటంటే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, సో ఈ ప్రాజెక్ట్ ఉన్నవి లేనివి చెప్పి ఆ ప్రాజెక్ట్ ని ఎలాగైనా ఆపాలని చెప్పేసి చాలా అల్లర్లు అయితే చెలరేగాయి. అయితే అసలు అప్పటి వరకు కూల్‌గా ఉన్నది. సో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు బానే ఉన్నప్పుడు, సో లేటర్ ఆన్ ఎందుకు ఈ ప్రొటెస్ట్ అనేవి స్టార్ట్ అయ్యాయి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఏంటంటే దీనికి ఒక ఎంక్వైరీ వేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాంట్లో సో ఈ యొక్క యూఎస్ బేస్డ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఫండ్ చేయడం జరిగింది. ఇన్ ఆర్డర్ టు బ్రేక్ డౌన్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అని చెప్పేసి ఆ టైంలో తెలిసింది. సో ఈ విధంగా మనకి ఏం అర్థమవుతుందమ్మా అంటే ఎన్‌జీఓస్‌ని వాడుకొని సో ఇండియాలోని ఇంటర్నల్ సెక్యూరిటీని డిస్టర్బ్ చేసే అవకాశం అనేది చాలా ఉంది. ఇంటర్నల్ సెక్యూరిటీని డిస్టర్బ్ చేసే, నాట్ డెవలప్, సారీ, డిస్టర్బ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఏంటి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది డిస్టర్బ్ అయిందా? మోర్ ఓవర్ మన యొక్క ఇండియన్ డెవలప్‌మెంట్ ని హిండర్ చేసే విధంగా ఉన్నాయి కదా! ఎందుకంటే మనకి న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏంటి ఫాసిల్ ఫ్యూయల్ డ్రివెన్ ఎనర్జీ. ఓకే. సో దానితోనే మనం ఎక్కువగా ఎనర్జీ అనేది యుటిలైజ్ చేసుకుంటున్నాం. సో మన యొక్క ఎనర్జీ బాస్కెట్ అనేది డైవర్సిఫై అవ్వాలి. అంటే మనకి సోలార్ ఎనర్జీ కావాలి, విండ్ ఎనర్జీ కావాలి, న్యూక్లియర్ ఎనర్జీ కావాలి. వి హావ్ టు డైవర్సిఫై అవర్ ఎనర్జీ బాస్కెట్. సో అందులో పాటుగా ఇక్కడ మనం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్‌ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నామంటే సో మనము ఈ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీకి మూవ్ అవ్వడానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఓకే. సో మనకి ఈ టార్గెట్స్ అనేవి ఉన్నాయి. ఓకే. సో ఆల్రెడీ COP26 ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ డీటెయిల్‌గా అనాలిసిస్ చేసాం కాబట్టి అన్ని నేను ఇక్కడికి తీసుకురావట్లేదు. ఓకే. సో ఈ టార్గెట్స్ అనేవి ఉన్నాయి. వి హావ్ టు షిఫ్ట్ టువర్డ్స్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో దానికి పవర్ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అయినప్పటికీ కూడా సో ఇక్కడేంటి యూఎస్ యొక్క ఎయిమ్ ఏంటంటే రష్యాతో ఇండియన్ రిలేషన్స్ అనేవి బ్రేక్ డౌన్ అవ్వాలి. వాళ్ళిద్దరికి మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రెంథెన్ అవ్వకూడదని చెప్పేసి ఈ విధంగా సో ఎన్‌జీఓస్‌ని మీడియేటర్స్‌గా, మిడిల్ మెన్‌గా వాడి ఏంటంటే ఇక్కడ ప్రొటెస్ట్ అనేవి రైజ్ చేసింది. సో అందుకని చెప్పేసి ఇది ఇమ్మీడియేట్‌గా ఏంటంటే మళ్ళీ దాని గురించి డ్రాఫ్ట్ చేసి మళ్ళీ 2020లో ఏంటంటే దీన్ని ఇంకా స్ట్రింజెంట్ చేసి రెగ్యులేట్ చేయడం అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిందమ్మా. మీకు అర్థమైందా? అంటే అందరూ అలా చేస్తారని కాదు. బట్ ఇదొక వే అనేది ఉంటుంది. ఫారిన్ గవర్నమెంట్స్‌కి ఏంటంటే ఇదొక వేగా ఉండి ఎన్‌జీఓస్‌ని వాడుకుంటే ఏంటంటే ఇండియాలోని ఇంటర్నల్ సెక్యూరిటీని డిస్టర్బ్ చేయడం, డెవలప్‌ని హిండర్ చేయడం అనేది చేస్తుందన్నమాట. మీకొక ఎగ్జాంపుల్ ఎందుకు రెగ్యులేట్ చేయాలి అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలని చెప్పేసి తీసుకొచ్చాను. ఓకే. సో సీ హియర్. అయితే ఈ అమెండ్మెంట్స్ ఎప్పుడైతే 2021లో అమెండ్మెంట్స్ అనేవి తీసుకొచ్చారో సో ఆల్‌మోస్ట్ చాలా పిటిషన్స్ ఈ ఎన్‌జీఓ గ్రూప్స్ ఏంటంటే చాలా పిటిషన్స్ అనేవి సుప్రీం కోర్ట్‌లో ఫైల్ చేయడం జరిగింది. ఏమని చెప్పేసి ఫైల్ చేశారు? దీస్ ఆర్ రిస్ట్రిక్టింగ్ ద యూజ్ ఆఫ్ ఫారెన్ ఫండ్స్. ఎన్‌జీఓస్‌కి వాళ్ళకి వచ్చే ఫారెన్ ఫండ్స్‌ని యుటిలైజ్ చేసుకోకుండా ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేవి తీసుకొస్తున్నారు. వీళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి పిటిషన్ అనేది సుప్రీం కోర్ట్‌లో వేయడం జరిగింది బై డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ఎన్‌జీఓస్. ఓకే. అయితే అది రీసెంట్‌గా ఆ టైంలో 10థ్ అంటే 9థ్ నవంబర్ ఆర్ 10థ్ నవంబర్ అనుకుంటామా. ఓకే. సుప్రీం కోర్ట్ ఏంటంటే ఒక హియరింగ్ కూడా వచ్చింది. హియరింగ్ వచ్చినప్పుడు అప్పుడు కరెంట్ అఫైర్స్‌లో కూడా నేను చెప్పాను. అయితే సుప్రీం కోర్ట్ ఒక మంచి ఇంపార్టెంట్ క్వెషన్ అడిగింది. సో దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి మీరెందుకు అసోసియేట్ చేశారు ఈ వర్క్‌ని? ఓకే. సో ఇండియాలోకి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. ఎవరు ఎలా యుటిలైజ్ చేస్తున్నారు అంటే ఇన్‌ఫ్లో అండ్ అవుట్‌ఫ్లో ఆఫ్ ఫండ్స్ అంటే అది ఫినాన్స్ డిపార్ట్‌మెంట్ చూసుకోవాలి కదా! కానీ మీరేంటంటే దానికి ఆ వర్క్‌ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి ఎందుకు ఎండోర్స్ చేశారని చెప్పేసి సుప్రీం కోర్ట్ క్వెషన్ చేయడం కూడా జరిగింది. దానికి సొలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా గారు ఏమని ఆన్సర్ చెప్పారంటే, మాకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మాకు కొన్ని ఇన్‌పుట్స్ వచ్చాయి. అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని చెప్పేసి, ఇందులో ఇండియాలో ఉన్న సర్టెన్ ఎన్‌జీఓ గ్రూప్స్‌కి ఏంటంటే ఫండ్స్ అనేవి వస్తున్నాయి. ఆ ఫండ్స్‌ని వాళ్ళు నక్సల్స్ ట్రైనింగ్స్ కోసం యూజ్ చేస్తున్నారని చెప్పేసి మాకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి కొన్ని ఇన్‌పుట్స్ అనేవి వచ్చాయి. సో, అందుకని మేము రెగ్యులేట్ చేయాలి. సో, అలా రెగ్యులేట్ చేయాలంటే ఫారెన్ నుంచి వచ్చే ప్రతి కంట్రిబ్యూషన్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మానిటర్ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ వాచ్ డాగ్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్‌ని స్పెసిఫిక్‌గా ఆహ్, అనలైజ్ చేయాలి, చూడాలి అంటే దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్సే దానికి ఫిట్టెస్ట్ మినిస్ట్రీ అని చెప్పేసి దానికి ఆన్సర్ చేయడం కూడా జరిగింది. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో, ఇండియా యొక్క ఇంటర్నల్ సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఏ పర్పస్ కోసం ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మానిటర్ చేయాలి. అలా మానిటర్ చేసేందుకే మేము ఈ వర్క్‌ని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కి ఎండోర్స్ చేయడం జరిగిందని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆన్సర్ చేయడం జరిగింది. అయితే ఆ టైంలో 2020లో ఏమేమి అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు అంటే, సో జనరల్‌గా ఫారిన్ కంట్రిబ్యూషన్స్‌ని
ఏ ఒక్క గవర్నమెంట్ నుంచి సాలరీ తీసుకుంటున్న ఏ పర్సన్ కూడా సో ఫారెన్ కంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకోకూడదు. అయితే అందులో పర్టిక్యులర్‌గా పబ్లిక్ సర్వెంట్ అనేది రాయలేదమ్మా. ఓకే. సో గవర్నమెంట్ ఆఫీసర్ అని మాత్రమే రాసారు. సో అక్కడ గవర్నమెంట్ అని కాకుండా ఇంకా పబ్లిక్ సర్వెంట్ అని చెప్పేసి కూడా ఏంటంటే ఈ వర్డ్‌ని స్పెసిఫిక్‌గా పబ్లిక్ సర్వెంట్ అనే వర్డ్‌ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ సర్వెంట్ డెఫినిషన్ ఏంటి? అకార్డింగ్ టు ద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 21 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా పబ్లిక్ సర్వెంట్‌ని అక్కడ చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సేమ్ డెఫినిషన్ అనేది దీనికి కూడా అప్లై అవుతుందని చెప్పారు. సో ఈ పబ్లిక్ సర్వెంట్ అనేది ఈ యొక్క ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ లో సెక్షన్ 3 సబ్ సెక్షన్ 1 క్లాస్ సి లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ అమెండ్మెంట్. సెకండ్ మేజర్ అమెండ్మెంట్ ఏంటమ్మా? సో జనరల్ గా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంట్రిబ్యూషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్జిఓ గ్రూప్ కి 1000 రూపీస్ వచ్చింది అనుకుందాం. ఈ 1000 రూపీస్ వస్తే ఇందులో 500 రూపీస్ వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కి ఎన్జిఓస్ అనేది యూటిలైజ్ చేసుకుంటారు. అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అంటే సో ఎన్జిఓస్ ఇందులో నుంచే వాళ్ళు సాలరీస్ తీసుకోవడం, ఓకే, ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడం, ఎలక్ట్రిసిటీ, ఓకే, అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి కావాల్సిన లైక్ ఈ టాయిలెట్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేసుకోవడం, రూమ్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ మొత్తం ఏంటంటే ఈ ఫండ్స్ లో నుంచి వాళ్ళు 50% అంటే ఒక 1000 రూపీస్ వస్తే 500 రూపీస్ దీనికి అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి వాళ్ళు యూటిలైజ్ చేసుకునేవారు. ఇప్పుడు అమెండ్మెంట్ ద్వారా ఏం తీసుకొచ్చారంటే 20% కి తీసుకొచ్చేసారు. అంటే ఇంకా 1000 రూపీస్ లో అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ కి నువ్వు 200 మాత్రమే వాడుకోవాలి. ఇంకా ఎన్జిఓస్ కి ఏం సాలరీస్ వస్తాయి, ఎలా అడ్మినిస్టర్ చేస్తారు? అందుకే మేజర్ గా వాళ్ళు క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. ఓకే. ఇది చాలా దారుణం. ఈ 200తో మాకు లైక్ నేను నార్మల్‌గా చెప్తున్నాను. ఎంత డిఫరెన్స్, ఓకే, మోర్ థాన్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది వీళ్ళు కట్ చేసేసారు. సో, మాకు అది చాలా నెగెటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందని చెప్పేసి ఎన్‌జీఓస్ ఏంటంటే చాలా అంటే చాలా కన్సర్న్స్ అనేది రైజ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈచ్ అండ్ ఒక ఎన్‌జీఓ గ్రూప్‌లో ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది జరగాలి. ఆర్గనైజేషన్‌కి రిజిస్ట్రేషన్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్ చేయించుకోవాలని చెప్పేసి కూడా మ్యాండేట్ అనేది చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్‌జీఓస్ అంటే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే నడపవలసిన నెసెసిటీ లేదమ్మా. కొంతమంది ఏంటంటే ఫారినర్స్ కూడా ఎన్‌జీఓ గ్రూప్స్ అనేవి నడుపుతుంటారు. ఒకవేళ వాళ్ళు ఫారినర్స్ అయితే వాళ్ళ యొక్క పాస్‌పోర్ట్ కాపీ అనేది వాళ్ళు దానితో రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఒకవేళ ఫారినర్ బట్ ఇండియన్ ఆరిజిన్ అయితే తను ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది చూపించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఓకే. అయితే మేజర్‌గా కాంట్రోవర్సీ ఎక్కడొచ్చిందంటే ఫోర్త్ అమెండ్మెంట్. ఈ 3 ఏంటి? 3 అమెండ్మెంట్స్. అయితే పబ్లిక్ సర్వెంట్ ఇంక్లూడ్ చేశారు. ఓకే. అది పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ప్రాబ్లమ్ అంతా ఎక్కడొచ్చిందంటే అడ్మినిస్ట్రేటివ్ పర్పస్‌కి 50% ఉన్న అమౌంట్‌ని ఏం చేశారు? 20%కి తీసుకొచ్చేసారు. ఇది మేజర్‌గా చాలా కాంట్రోవర్సీస్ క్రియేట్ చేసింది. మోర్ ఓవర్ మేజర్‌గా కాంట్రోవర్సీస్ క్రియేట్ చేసిన పాయింట్ ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్‌కి రిలేట్ చేసుకోవడానికి. ఓకే. సస్పెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇఫ్ వయలేటింగ్ ద రూల్స్ లేడ్ డౌన్ బై యాక్ట్. అంటే ఈ యాక్ట్‌లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో, ఆ రూల్స్‌ని వయలేట్ చేస్తూ ఏమైనా యాక్టివిటీస్ జరిగితే, వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్‌ని సస్పెండ్ చేస్తామని చెప్పేసి స్పెషల్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఇప్పుడేమి లేదమ్మా. ఆల్రెడీ 1976లో వీళ్ళు దీన్ని ఎనాక్ట్ చేసినప్పుడే ఈ ప్రొవిజన్ అయితే ఉండడం జరిగింది. అయితే ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే, ఆ సస్పెన్షన్ పీరియడ్ అంతకుముందు ఏంటి? ఓన్లీ 180 డేస్‌కి మాత్రమే ఉండేది. ఓకే. బట్ ఇప్పుడు గ్రేటర్ థాన్ 180 డేస్ అని మెన్షన్ చేశారు. అంటే ఓన్లీ 6 మంత్సే కాదు, మోర్ థాన్ 6 మంత్స్ అనేది మేము సస్పెండ్ చేయొచ్చని రాశారు. అయితే ఓకే. మోర్ థాన్ 6 మంత్స్ ఎంతవరకు? నో మాక్సిమం లిమిట్. ఎంతవరకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే ఒకసారి సస్పెండ్ చేసేస్తే ఎంతలోపు వాళ్ళు రిన్యూవల్ చేసుకోవాలి. సస్పెన్షన్ అనేది ఎప్పుడు క్లియర్ అవుతది. అక్కడ మెన్షన్ చేయలేదు. ఇది మేజర్ ప్రాబ్లమ్. నువ్వు సస్పెన్షన్ చేస్తావు. ఓకే. సో, దాని తర్వాత రివైవల్ చేయడానికి, ఓకే, నీ సస్పెన్షన్‌ని క్లియర్ చేయడానికి మాక్సిమం లిమిట్ ఇవ్వలేదు. ఓకే. మోర్ థాన్ 6 మంత్స్ చేయొచ్చన్నాడు. మోర్ థాన్ 6 మంత్స్ అంటే 6 ఇయర్సా? 60 ఇయర్సా? 16 ఇయర్సా? లేకపోతే ఒక 1 ఇయరా? 12 ఇయర్సా? ఏది కూడా మెన్షన్ అనేది చేయలేదు. ఇదేంటి? ఇలాంటి లూప్ హోల్సే గవర్నమెంట్ మాల్ ప్రాక్టీసెస్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఎందుకు రాయలేదు స్పెసిఫిక్‌గా? ఇదే మేజర్ ప్రాబ్లమ్. స్పెసిఫిక్‌గా రాస్తే ఇటువంటి లూప్ హోల్స్ అనేవి దొరకవు. ఇలాంటి స్పెసిఫిక్‌గా ప్రొవిజన్స్ ఎప్పుడైతే మెన్షన్ చేయలేదో దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ సో మిస్‌యూజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉండడానికి స్కోప్ అనేది ఉంటుందమ్మా. ఓకే. సో సీ హియర్. కాంట్రోవర్సీస్ ఏంటి? నేషనల్ సెక్యూరిటీ పేరు చెప్పి
ఓకే. మీరు ఇది ఒక పొలిటికల్ ఎజెండా కింద, మోటో కింద దీన్ని తీసుకెళ్తారేమో. ఎందుకుంది? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎందుకు ఈ కాంట్రోవర్సీ రైజ్ చేశారో చూద్దాం. ఒక సర్టెన్ ఎన్‌జీఓ గ్రూప్ ఉందమ్మా. ఓకే. చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తది. అయితే ఆ స్టేట్‌లో ఉన్న గవర్నమెంట్ లేకపోతే ఆ కంట్రీలో ఉన్న గవర్నమెంట్ చేసే యాక్టివిటీస్‌ని ఈ ఎన్‌జీఓ గ్రూప్ ఏంటంటే లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చి ఓకే. సో, గవర్నమెంట్ ఏంటంటే కరెక్ట్‌గా చెయ్యట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ పట్ల డిసెంట్ తెలిపిన ఓకే. సో, గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్‌ని ప్రజల్లోకి ప్రొపగండా చేస్తూ సో, గవర్నమెంట్ ఇలా చేయట్లేదు, కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎన్‌జీఓ గ్రూప్ ఎగెయిన్స్ట్‌గా అంటే ఆ గవర్నమెంట్‌కి ఎగెయిన్స్ట్‌గా పెర్ఫార్మ్ చేసినట్లయితే ఓకే. గవర్నమెంట్ ఏం చేస్తుంది? నువ్వు ఫండ్స్ ఇక్కడి నుంచి తీసుకున్నావు, అక్కడి నుంచి తీసుకున్నావు. నేషనల్ సెక్యూరిటీ అనేది డిస్టర్బ్ చేస్తుంది. సో, నువ్వు ప్రొవోక్ చేస్తున్నావు. నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్‌లో ఉన్న పీపుల్‌ని నువ్వు ప్రొవోక్ చేస్తున్నావు. సో, మాకు ఇప్పుడు చెప్పారు కదా! ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి మాకు ఇన్‌పుట్స్ వచ్చాయని. సో, ఇలా ఏదో ఒకటి. ఇంటెలిజెన్స్ బ్యూరోస్ నుంచి మాకు ఇన్‌పుట్స్ వచ్చాయి, ఇవి వచ్చాయి అని చెప్పేసి ఏం చేస్తారు జనరల్‌గా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్‌ని సస్పెండ్ చేసేస్తారు. ఎంతవరకు సస్పెండ్ చేస్తారు? నో మాక్సిమం లిమిట్. ఇంక దాన్ని హోల్డ్ ఆన్ చేసేస్తారు. సస్పెండ్ చేసేసి ఆపేస్తారు అంతే. సో, ఇంకా ఈ ఎన్‌జీఓ గ్రూప్ అసలు యాక్టివిటీస్‌ని పెర్ఫార్మ్ చేయగలదా? చేయలేదు. సో, ఈ విధంగా ఎన్‌జీఓ గ్రూప్స్‌ని గవర్నమెంట్స్‌కి ఎగెయిన్స్ట్‌గా వర్క్ చెయ్యకుండా ఓకే. ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదంటే దాని ప్రకారంగానే ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్ అనేవి నడవాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రొవిజన్ అనేది తీసుకొచ్చారు. సో, ఈ విధంగా ఏంటంటే ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. అంటే సో, మా గవర్నమెంట్ పట్ల ఎటువంటి నెగెటివ్ ఇంప్లికే లైక్ నెగెటివ్‌గా స్ప్రెడ్ చేసినా, మమ్మల్ని ఎదిరించినా, ఓకే. సో, మేము చేసిన యాక్టివిటీస్‌కి అగెయిన్స్ట్‌గా నిలిచినా, సో, మేము మీ యొక్క రిజిస్ట్రేషన్స్‌ని మేము సస్పెండ్ చేసేస్తామన్న ఆహ్, అన్న క్లూ అనేది ఇండైరెక్ట్‌గా ఇచ్చారు అని చెప్పేసి కాంట్రోవర్సీస్ అయితే రైజ్ అవుతున్నాయి. సీ హియర్ నేషనల్ సెక్యూరిటీ పేరు చెప్పి గవర్నమెంట్ పట్ల అగెయిన్స్ట్‌గా ఉన్న వాళ్ళకి ఏంటి సస్పెండ్ చేసేస్తారు. అందుకే కదా మాక్సిమం లిమిట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓకే. ఈ లూప్ హోల్‌ని వాడుకొని. సో, ఇది మేజర్‌గా ఏంటంటే ఒక పొలిటికల్ ఎజెండా ఓకే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క పొలిటికల్‌గా యాక్టివిటిజం అంటారు. ఓకే. యాక్టివిజం. అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ ఎజెండా కోసం ఏంటంటే ఈ ప్రొవిజన్స్ అనేది పెట్టారు అని చెప్పేసి చాలా కాంట్రోవర్సీస్ అయితే రైజ్ చేయడం జరిగింది. అయితే ఈ క్వెషనే గవర్నమెంట్‌ని అడిగితే గవర్నమెంట్ ఏం చెప్పింది? లేదు మేము అలాంటిదేం చేయలేదు. ఇంకా ఇలాగా అమెండ్మెంట్స్ తీసుకురావడం వల్ల ఈ 4 ప్రొవిజన్స్ ఏంటి పబ్లిక్ సర్వెంట్ ఓకే. లైక్ ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఓకే. బట్ ఏంటి ఇక్కడ మోర్ థాన్ 180 డేస్ అని చెప్పేసి పెట్టారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది దీనికి ఒక వాచ్ డాగ్ లాగా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్‌ని చెక్ చేస్తుందని చెప్పారు. అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్‌కి ఫండ్ అనేది 20% రిడ్యూస్ చేసేసారు. ఓకే. సో, దీనివల్ల మేము ఈ ప్రొవిజన్స్ తీసుకొచ్చాం. దీనివల్ల ఇట్ స్ట్రెంథెన్స్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అని చెప్పేసి చెప్పింది. ఓకే. ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతుంది అన్నారు. ట్రాన్స్‌పరెన్సీ ఎలా పెరుగుతుంది అని క్వెషన్ చేస్తే ఎందుకంటే ఇంతకుముందు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది చూస్తుంది. ట్రాన్సాక్షన్ 1 ఓకే. ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ ఏ ఎన్‌జీఓ గ్రూప్‌కెళ్ళినా ఖచ్చితంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆహ్, తో ఇంక్లూడ్ అయ్యి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఆ ట్రాన్సాక్షన్ స్పెసిఫిక్‌గా చూసిన తర్వాతే ఆ ఫండ్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది పర్టిక్యులర్‌గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి, సో, ఈ విధంగా ట్రాన్స్‌పరెన్సీని మేము ఎన్హాన్స్ చేయొచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అయితే అకౌంటబిలిటీ అనేది కూడా ఎన్హాన్స్ చేస్తామని చెప్పింది. అకౌంటబిలిటీ అనేది ఎలా ఎన్హాన్స్ చేస్తుంది? సో, జనరల్‌గా ఇంతకుముందు ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఎన్‌జీఓ గ్రూప్స్‌కి ఇచ్చినప్పుడు ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్‌కి ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్‌కి ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చినప్పుడు, సో, వీళ్ళు ఆ ఫండ్స్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. ఏ ఆర్గనైజేషన్స్ ఎంత అమౌంట్ అనేది ఎంత ఫండ్స్ అనేవి ఇచ్చారు, వీళ్ళు ఎంత యుటిలైజ్ చేశారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆ డేటాని ఈ ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేవారు. కంప్లీట్‌గా డేటా ఎవరి దగ్గర ఉండేది? ఎన్‌జీఓ గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. ఎవరికిచ్చేవారు? దాన్ని గవర్నమెంట్‌కి ఇచ్చేవారు. అంటే వీళ్ళు మోడిఫై చేసుకోవచ్చు. కొంత డేటాని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. సో, నేమ్స్ అనేవి మార్చి ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 50 క్రోర్స్ ఇస్తే 5 క్రోర్స్ అని చెప్పేసి. సో, వీళ్ళు మానిప్యులేట్ చేసే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలా మానిప్యులేట్ చేసేవారు. సో, ఇప్పుడు అలా మానిప్యులేట్ చేయడానికి అవ్వదు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెక్ చేస్తుంది కాబట్టి దట్ టూ
వాళ్ళకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫండ్ కి కూడా వాళ్ళు అకౌంటబిలిటీ ఆన్సర్ చేయాలి. వాళ్ళు ఇస్తే మేము తీసుకోవడం కాదు. మేము చూస్తుండగా వాళ్ళు తీసుకుంటే సో ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందని క్లియర్ గా మాకు తెలుస్తుంది అని చెప్పేసి. సో ఇంతకు ముందు వాళ్ళ డేటాని మోడిఫై చేసేసడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే మాకు చూపించకపోవడం జరిగేది. సో ఇప్పుడు అలా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అనేది మాకు క్లియర్ గా కనిపిస్తుంది అని చెప్పేసి. సో దీని ద్వారా ఇట్ స్ట్రెంథెన్స్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఓకే, సో అయితే సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆ టైంలో ఒక మంచి క్వశ్చన్ కూడా రైజ్ చేశారమ్మా. ఓకే, అయితే ఇందులో ఒక స్పెసిఫిక్ ప్రొవిజన్ ఉంది. ఏమని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫారినర్ ఏంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఫారినర్ ఒక 100 crores ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? ఆ పర్టికులర్ ఎడ్యుకేషనల్ పర్పస్ కి ఇచ్చాడు. అయితే ఇందులో ఒక 20 crores ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏంటంటే అక్కడ హెల్త్ పర్పస్ కోసం యూజ్ చేసింది. ఇలా యూజ్ చేస్తే అది లాకి అగేన్స్ట్ గా వెళ్ళినట్ట అని చెప్పేసి అని అడిగారు. ఎందుకు ఆ క్వశ్చన్ రేస్ చేయవలసిన నెసెసిటీ వచ్చిందంటే అందులో ప్రొవిజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్ ఏ పర్పస్ కోసం అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కి మాత్రమే ఇచ్చారు. వేర్ ఇస్ దిస్ పెన్? ఎడ్యుకేషన్ కి మాత్రమే ఇచ్చారు, ఎడ్యుకేషన్ కి ఇచ్చాను అని చెప్పేసి ఉంటుంది కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కి ఇస్తే ఎడ్యుకేషన్ కి మాత్రమే యూటిలైజ్ చేస్తే అప్పుడు అది లీగల్లీ వ్యాలిడా? లేకపోతే అందులో హెల్త్ కి యూజ్ చేస్తే తినేమి మిస్యూజ్ చేయలేదు అంటే, కాకపోతే ఏ టాస్క్ కోసం చెప్పారో ఆ టాస్క్ కాకుండా వేరే టాస్క్ యూజ్ చేశారు. సో ఇలా యూజ్ చేసినా కూడా అది మిస్యూజ్ చేసినట్టేనా? సో దానికి సంబంధించి ఆన్సర్ చేయండి అని చెప్పేసి ఆ టైంలో జడ్జ్ అడగడం జరిగింది. సో దానికి తుషార్ మెహతా గారు ఏం సమాధానం చెప్పారు, నెక్స్ట్ హియరింగ్ ఏంటి, దీనికి ఏంటి వస్తుందని ఇంకా స్టిల్ అప్డేట్స్ అయితే రావాలి అమ్మా, జడ్జ్మెంట్స్. ఓకే, సి హియర్. ఇప్పుడు ప్రెసెంట్ సో ఈ పాయింట్ గురించి నేను ఆ టైంలో కూడా చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసానమ్మా. వన్స్ సీ దట్ వీడియో ఇంకా క్లారిటీ అనేది మీకు వస్తుంది. ఓకే, సో సీ హియర్, మిషనరీస్ ఆఫ్ చారిటీ డినైడ్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ లోకి ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి. అయితే వీళ్ళు రెన్యువల్ కి అప్లై చేశారు. ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి కదా, వీళ్ళు రెన్యువల్ కి అప్లై చేశారు. ఎవరు అప్లై చేశారు అంట? దిస్ Missionaries of Charity. It was actually established by Mother Teresa. See, it is actually Catholic religious congregation which was set up by Mother Teresa. Mother Teresa established చేసిన ఈ ఆర్గనైజేషన్. ఓకే, సో వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయడానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి రెన్యువల్ అనేది రెన్యువల్ చెయ్యలేదు. ఓకే, డినై చేసేసింది. ఓకే, సో రెన్యువల్ అనేది చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదు అంట? మాకు కొన్ని అడ్వర్స్ ఇన్పుట్స్ అనేవి కనిపించాయి. ఓకే, అడ్వర్స్ ఇన్పుట్స్ అంటే వాళ్ళకి ఎక్కడి నుంచో ఏదో ఇన్పుట్స్ వచ్చాయంటే, ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఏంటి, వీళ్ళు కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేవి క్యారీ ఆన్ చేస్తున్నాయి. ఒక నెగిటివ్ ఇండియా ఒక నేషన్ కి ఒక నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి తీసుకొచ్చే ఏవో యాక్టివిటీస్ అనేవి ఈ ఆర్గనైజేషన్ చేస్తుందని చెప్పేసి వీళ్ళకి ఒక ఇన్పుట్స్ అనేవి వచ్చిందంట. అందుకని చెప్పేసి వీళ్ళు దీన్ని రిన్యూవల్ చెయ్యలేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తూ వచ్చింది. సో ఇది ఇంకా సుప్రీం కోర్టులో ఉంటూనే ఉంది. సో ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. అయితే ఇది నిజమా కాదా అనేది స్టిల్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అయితే సో వీళ్ళకి రెన్యువల్ అనేది ప్రెసెంట్ ఇవ్వలేదు కాబట్టి, రెన్యూ చేయడానికి ఇవ్వలేదు కాబట్టి, సో ప్రెసెంట్ వీళ్ళు ఫండ్స్ అనేవి తీసుకోవడం జరగదు. ఓకే, సో వాళ్ళ యొక్క ఏ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఆపరేషనలైజ్ అవ్వవు. ఓకే, సో వీళ్ళు చాలా మంచి ఆర్గనైజేషన్ అమ్మా. ఓకే, సో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నాయా, ఏ బేసిస్ మీద ఇవ్వలేదు, దానికి క్లియర్ కట్ గా వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ద అప్డేట్స్. అయితే వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు వరకు ఏంటంటే లాస్ట్ ఇయర్ 2020 నుంచి 21 వరకు ఆల్మోస్ట్ 347 ఫారిన్ ఇండివిజువల్స్, 59 ఇన్స్టిట్యూషనల్ డోనర్స్ వీళ్ళకి ఆల్మోస్ట్ ఎంతమ్మా 75 crores అనేది వీళ్ళకి ఇవ్వటం జరిగిందంట. 75 crores ఫండ్స్ అనేది ఇవ్వటం జరిగిందంట. ఓకే, అయితే వీళ్ళందులో ఇంకా 27.3 crores అనేది ఇంకా వాళ్ళ అకౌంట్లు అనేది ఉండడం జరిగింది. అయితే వీళ్ళు దేనికి ఇస్తారంటే ఎక్కువగా ప్రైమరీ హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెన్స్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ లెప్రసీ పేషెంట్స్ కి ఏంటంటే వీళ్ళకి సర్వీసెస్ అందించడం కోసం జనరల్ గా ఫారిన్ కంట్రిబ్యూషన్స్ అనేది ఆర్గనైజేషన్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మేజర్ గా ఎవరెవరు ఇస్తారంటే యుఎస్ అండ్ యూకే. సో ఇప్పుడేంటి ఈ ప్రాబ్లం అదే, ఫారిన్ కంట్రీస్ ఇస్తాయి కాబట్టి ఈ కంట్రీ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ వీళ్ళ ద్వారా చేయిస్తుందన్న భయం ఏంటంటే ఇండియాకు ఉండడంలో తప్పేం లేదు. బట్ దాన్ని మిస్యూజ్ ఏమైనా చేస్తున్నారా గవర్నమెంట్ అనేది ఇట్స్ ఏ క్వశ్చనబుల్. సో ఈ యొక్క కేసు ఏమవుతుంది అనేది
సో ఇంకా వీళ్ళేం కోర్ట్‌కి వెళ్ళలేదమ్మా. బట్ డినై చేయడం జరిగింది. సో దీని అప్డేట్ అనేది మనం చూడవలసి ఉంది. ఓకే. సో వెన్ మూవ్ ఆన్ టు థర్డ్ ఆర్టికల్, కేరళ టాప్స్ నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ అగైన్. సో ఈ నీతి ఆయోగ్ వాళ్ళు ఏంటంటే హెల్త్ ఇండెక్స్ స్కోర్ అనే ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందమ్మా. అంటే ఏంటంటే కొన్ని హెల్త్ ఇండికేటర్స్ ని బేసిస్ చేసుకొని వీళ్ళు అనాలిసిస్ ఒక రిపోర్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. ఏ ఇండికేటర్స్ మీద అంటే ఇది ఎక్కడ ఇండియాలోనే కండక్ట్ చేస్తారు నీతి ఆయోగ్ వాళ్ళు కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా. సో అన్ని స్టేట్స్ ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకొని కొన్ని పారామీటర్స్ ని బేస్ చేసుకొని ఏ స్టేట్ అనేది బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తారు ఆ ఇండెక్స్ ద్వారా. అయితే అందులో కేరళ అనేది టాప్ చేసిందంట. ఓకే. సో ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఏంటంటే ఎప్పుడు కూడా కేరళనే టాప్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ అనేది ఎప్పుడు లీస్ట్ పొజిషన్ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఇయర్ కూడా కేరళ టాప్ చేసింది. అండ్ ఉత్తరప్రదేశే లీస్ట్ స్కోర్ అనేది చేయడం జరిగింది. ఓకే. అయితే వీళ్ళు ఏ బేసిస్ మీద అయితే వీళ్ళు పారామీటర్స్ ఏం తీసుకున్నారు అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేయవలసిన ఇంపార్టెంట్ పాయింట్స్. వీళ్ళు 3 పారామీటర్స్ తీసుకుంటారు. ఒకటి హెల్త్ అవుట్‌కమ్స్, ఇంకొకటి గవర్నెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, అండ్ థర్డ్ వన్ వచ్చి కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్. హెల్త్ అవుట్కమ్స్ అంటే ఏంటి? ఓకే. నియోనేటల్ మోర్టాలిటీ రేట్ అంటే బిలో 4 మంత్స్ కడుపులో ఉండేటప్పుడు 4 నెలల కన్నా చిన్నగా ఉన్న శిశువుని, ఓకే, జనరల్ గా వాళ్ళని నియోనేటల్ అని చెప్పేసి అంటారు. అంటే 4 నెలల ముందు, ఓకే, 4 మంత్స్ లోపు ఉన్న బేబీని జనరల్ గా నియోనేటల్స్ అంటారు. మోర్టాలిటీ రేట్ ఎంతమంది చనిపోతున్నారంటే 4 మంత్స్ కన్నా ముందు అంటే 1 మంత్ లోనో, 2 మంత్ లోనో, 3 మంత్స్ లోనో చనిపోయే జనరల్ గా ఏంటి జనరల్ గా ఆ బేబీస్ ని, ఓకే, ఎంతమంది చనిపోతున్నారు దాన్ని బేసిస్ గా తీసుకుంటారు. జనరల్ గా దీన్ని ఎందుకు బేసిస్ గా తీసుకుంటారమ్మా? జనరల్ గా ఎక్కువగా అబార్షన్ అనేది ఫస్ట్ 3 మంత్స్ లో క్యారీ ఆన్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత అబార్షన్స్ అనేవి కొంచెం కాంప్లికేట్ అవుతాయి. సో ఇంటెన్షనల్ గా కావాలని అబార్షన్స్ చేయించుకున్న వాళ్ళు ఫస్ట్ 3 మంత్స్ లో అబార్షన్స్ అనేవి ఎక్కువగా చేయించుకోవడం జరుగుతుంది. ఒకవేళ అనుకోకుండా అబార్షన్స్ అయ్యాయంటే, అంటే పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ లేకుండా అబార్షన్స్ అయ్యాయంటే అది మేజర్ గా ఒక 5 మంత్స్, 6 మంత్స్ తర్వాత స్కానింగ్స్ ద్వారా తెలిసినవో లేకపోతే ఇంప్లికేషన్స్ సివియర్ అవుతున్నాయి అలాంటి టైంలో జరుగుతాయి తప్ప, సో మేజర్ గా ఇంటెన్షనల్ గా చేసే అబార్షన్స్ అనేవి కూడా ఆల్మోస్ట్ 3 మంత్స్ ముందే జరుగుతాయి అన్నమాట. సో అందుకని దాని బేసిస్ గా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారో మీకు అర్థమై ఉంటుంది. ఓకే. సో ఇంటెన్షనల్ గా అబార్షన్స్ చేసేవన్నీ మేజర్ గా 3 మంత్స్ లోపు ఉంటాయి, 4 మంత్స్ లోపు ఉంటాయి కాబట్టి దాన్ని బేసిస్ గా తీసుకోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వన్ అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలు లోపు మోర్టాలిటీ అంటే ఏంటి? వాళ్ళకి న్యూట్రిషన్ అనేది ఎలా అందుతుంది? న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి అందుతున్నాయా లేదని ఇక్కడ మేజర్ గా తీసుకుంటున్న క్రైటీరియా. మీకు ఏ క్రైటీరియా అనేది ఎందుకు తీసుకుంటున్నారు అనేది మీకు అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. అబార్షన్స్ ఇంటెన్షనల్ గా చేస్తున్నారా? అండర్ 5 చిల్డ్రన్ నే తీసుకున్నారు అంటే వాళ్ళకి న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఎలా ఉంది? సెక్స్ రేషియో ఎట్ బర్త్ అంటే పుట్టేటప్పుడు ఎంతమంది గర్ల్స్ పుడుతున్నారు అంతే మంది బాయ్స్ కూడా పుడుతున్నారా? ఓకే. సో లేకపోతే డిఫరెన్స్ ఏమైనా ఇదంతా ఏంటి? కంప్లీట్ గా ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ని తగ్గించడానికి ఫస్ట్ థింగ్. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ ని తగ్గించడానికి ఆ పర్టిక్యులర్ స్టేట్ ఏదైనా మెజర్స్ తీసుకుంటుందా లేదా? ఫస్ట్ థింగ్. ఓకే. అబార్షన్స్ ఎక్కువగా ఆడపిల్ల అయితే చేస్తారు కాబట్టి అది జనరల్ గా ఉన్న నోషన్. ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి. సో న్యూట్రిషనల్ వాల్యూ అనేది కరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తుందా? పిల్లలకి న్యూట్రిషనల్ వాల్యూ అనేది గవర్నమెంట్ సరిగ్గా అంటే ఆ పర్టిక్యులర్ స్టేట్ గవర్నమెంట్ కరెక్ట్ గా ప్రొవైడ్ చేస్తుందా లేదన్న బేసిస్ మీద హెల్త్ అవుట్‌కమ్స్ ఈ కేటగిరీ బేసిస్ మీద ఈ 3 క్రైటీరియా అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి? గవర్నెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఇన్‌స్టిట్యూషనల్ డెలివరీస్. అంటే ఇన్‌స్టిట్యూషన్ అంటే హెల్త్ కి సంబంధించి ఇన్‌స్టిట్యూషన్స్ లైక్ హాస్పిటల్స్ లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గాని, ఓకే. సో ఇవి ఎటువంటి సర్వీసెస్ అనేవి డెలివర్ చేస్తుంది. ఎఫెక్టివ్ గా డెలివరీ చేస్తుందా లేదా? ఓకే. లేకపోతే రిలక్టెంట్ గా ఉన్నారా? సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు మెజర్ చేయడం జరుగుతుంది. మోర్ ఓవర్ యావరేజ్ ఆక్యుపెన్సీ ఆఫ్ సీనియర్ ఆఫీసర్స్ ఇన్ కీ పోస్ట్. ఈ ఇన్‌స్టిట్యూషన్స్ లో సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారా? లేకపోతే యంగ్ వాళ్ళు ఉన్నారా? సీనియర్ ఆఫీసర్స్ ఉండడం వల్ల ఏంటమ్మా? త్రూ దేర్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల దే కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ద సిట్యుయేషన్ మోర్ అప్రోప్రియేట్‌లీ. ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు సిట్యుయేషన్స్ ని చాలా ఎక్కువగా చాలా ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేయగలరు. వెన్ కంపేర్ టు ఇన్‌ఎక్స్‌పీరియన్స్ యంగ్ ఇండివిడ్యువల్స్. సో అందుకని చెప్పేసి సో చాలా ఇంపార్టెంట్ పోస్ట్‌లో సీనియర్ ఆఫీసర్స్‌ని మీరు పెడుతున్నారా లేదా? అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదా? వాళ్ళ యొక్క ఐడియాస్‌ని బేస్ చేసుకొని మీరు డిజైన్ చేస్తున్నారా లేదా?
అని చెప్పేసి కూడా వాళ్ళ గవర్నెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ క్రైటీరియాలో ఈ రెండు కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ థర్డ్ వన్కి వచ్చేసరికి కీ ఇన్పుట్స్. ఓకే, సారీ, కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్ అంటే ఏంటి? సిహియర్ ఏంటేంటి ఇన్పుట్స్ అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ సిహియర్ షార్ట్ ఫాల్ ఇన్ హెల్త్ కేర్ వర్కర్స్ బై రికమెండెడ్. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ వర్కర్స్ మినిమం 10 కావాలి అనుకోవాలి. జనరల్ ఏంటి 10 కావాలి అంటే ఎంతమంది పడిపోయారు అంటున్నారు. ఆ ఇయర్ 5 మెంబర్స్ లేరు. 5 మెంబర్స్ ఏంటంటే 10 మెంబర్స్ ఉండాల్సింది 5 మెంబర్స్ లేరు. ఓకే, షార్ట్ ఫాల్ ఇన్ హెల్త్ కేర్ వర్కర్స్ 5 మెంబర్స్ లేరు. రికమెండెడ్ అంటే 10 మెంబర్స్ అంటే ఎంత? 0.5. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2/10 వచ్చింది ఇయర్ అంటే 1/5 0.2. అంటే ఏం జరిగింది? వాల్యూ తగ్గింది. అంటే వాల్యూ తగ్గుతుంది అంటే ఏంటి? హెల్త్ కేర్ వర్కర్స్ తక్కువ మంది మాత్రమే డ్రాప్ అవుతున్నారు. అంటే ఇక్కడ 10 మెంబర్స్ లో 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఇక్కడ 10 మెంబర్స్ లో 8 మెంబర్స్ హెల్త్ వర్కర్స్ అనే వాళ్ళు ఉన్నారు. మీకు కాన్సెప్ట్ అర్థమైందా? షార్ట్ ఫాల్ ఎంతమంది పడుతున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ ఎంతమంది షార్ట్ ఫాల్, ఎంతమంది డ్రాప్ అయిపోతున్నారు? 5 మెంబర్స్. ఇక్కడ ఎంతమంది డ్రాప్ అవుతున్నారు? 2 మెంబర్సే. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని వాల్యూ తీస్తున్నాను అనమాట. ఓకే, అంటే ఎంత తక్కువ వాల్యూ ఉంటే, ఈ యొక్క రేషియో ఎంత తక్కువ వాల్యూ ఉంటే నీకు అంత పాజిటివ్ ఇంపాక్ట్. అంటే నువ్వు అంత ఎక్కువగా హెల్త్ కేర్ వర్కర్స్ ని నువ్వు ఎంప్లాయ్ చేసుకుంటున్నావు, మెయింటైన్ చేస్తున్నావు. ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ కి నువ్వు రీచ్ అవ్వడానికి ఫోకస్ చేస్తున్నావు అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో ఈ వాల్యూ అనేది ఎంత తక్కువగా ఉంది అనేది క్రైటీరియా కింద తీసుకుంటున్నారు. అంటే నువ్వు ఎంతమంది హెల్త్ వర్కర్స్ ని నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అనేది అక్కడ క్రైటీరియా అనమాట. ఓకేమా? అండ్ నెక్స్ట్ వన్ ఫంక్షనల్ మెడికల్ ఫెసిలిటీస్. ఓకే, మెడికల్ ఫెసిలిటీస్ ఏంటేంటి ఇస్తున్నావు? ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ అనేవి నువ్వు ప్రొవైడ్ చేస్తున్నావా లేదా? ఓకే, సో అప్రోప్రియేట్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అని క్రైటీరియా కూడా తీసుకోవడం జరుగుతుంది. మోర్ ఓవర్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ అండ్ మోర్ ఓవర్ ఇది చెప్పాల్సిన నెసెసిటీ లేదు. మోర్ ఓవర్ టీబీ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎక్కువగా టైంలో టీబీకి చాలా ఎక్కువ ప్రాబ్లం ఉండేది కదమ్మా. సో ఈ మధ్య ఏంటంటే టీబీకి ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి ఫ్రీగా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం వల్ల చాలా వరకు 90% టీబీ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా తగ్గిందని చెప్పుకోవచ్చు. దీని యొక్క ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంది? సో ఈ పారామీటర్స్ తీసుకొని కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్ క్రైటీరియాని వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా హెల్త్ అండ్ అవుట్కమ్స్, గవర్నెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్, కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్ ఈ 3 కేటగిరీస్ బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ కి ఏంటంటే ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అలా ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు అందులో టాప్ ఎవరు చేశారమ్మా? కేరళ. అంటే వాళ్ళ యొక్క గవర్నెన్స్ ఇందులోని ఈ హెల్త్ లో, ఓకే, దట్టు పర్టికులర్ గా ఈ పర్టికులర్ ఏరియాస్ లో సో వాళ్ళు చాలా ఎఫెక్టివ్ గా గవర్నెన్స్ అనేది చేస్తున్నారని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ ఇండెక్స్ అనేది. ఓకే, సో అంటే ఎవరు అంత ఎఫెక్టివ్ గా చేయట్లేదు? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అంత ఎఫెక్టివ్ గా గవర్నెన్స్ చేయట్లేదు, కేర్ అనేది తీసుకోవట్లేదు అని క్లియర్ గా రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. అయితే కొన్ని స్టాటిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ లాస్ట్ టైం 4th పొజిషన్ ఉందంటే ఇయర్ 3rd పొజిషన్ కి వచ్చిందంటే, గుజరాత్ 7th పొజిషన్ నుంచి 6th పొజిషన్ కి, పంజాబ్ 9th పొజిషన్ నుంచి 8th పొజిషన్ కి, అస్సాం 50th పొజిషన్ నుంచి ఏకంగా 12th పొజిషన్ కి వచ్చిందంట. ఓకే, సో ఈ విధంగా పొజిషన్స్ ఏంటంటే అప్డేట్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో కేరళ టాప్ అయింది, ఉత్తరప్రదేశ్ లీస్ట్ పొజిషన్ ఉండడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అయితే వీళ్ళు ఇంకొక పాయింట్ కూడా చాలా మేజర్ గా చెప్పారమ్మా. ఏంటంట? సో మేజర్ గా అన్ని స్టేట్స్ చూస్తే అన్ని స్టేట్స్ హెల్త్ అవుట్కమ్స్ లో ఎక్కువగా బెటర్ పెర్ఫార్మెన్స్ చేసాయంట వెన్ కంపేర్ టు కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్. అన్ని స్టేట్స్ లోని కూడా హెల్త్ అవుట్కమ్స్ చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఉందంట. కానీ ఏ స్టేట్ లో? ఆల్మోస్ట్ ఒక్క 1 స్టేట్ లో మాత్రమే కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్ బాగుందంట, మిగతా ఎక్కడా కూడా బాగాలేదంట. అంటే దీని పరంగా ఏంటి? వీళ్ళు హెల్త్ కేర్ వర్కర్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఓకే, అండ్ మోర్ ఓవర్ మెడికల్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేయడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, రిజిస్ట్రేషన్స్ చేయడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ కూడా అంతగా ఎఫెక్టివ్ గా లేదు. అంటే ఈ యొక్క కీ ఇన్పుట్స్ అండ్ ప్రాసెసెస్ ని ఇంప్రూవ్ చేయవలసిన నెసెసిటీ అనేది చాలా ఎక్కువగా ఉందని కూడా ఈ యొక్క నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది, స్కోర్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే అమ్మా, అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.